ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని నమ్ముతారు. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది. గు అంటే అంధకారం లేదా చీకటి అని అర్థం. రు అంటే కష్టాలను తొలగించేది అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు అని వేదాలు చెబుతున్నాయి. గురువులను పూజించే రోజున గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ అని ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతుంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధన చేసిన రోజుగా చరిత్ర చెబుతుంది. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకొని ఆషాఢ పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. గురు పౌర్ణిమ పూజా విధానం. గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. పూజగదిని శుభ్రపరిచిన తర్వాత విష్ణువు, లక్ష్మీదేవి, వ్యాసుడు పటాలను అలంకరణ చేసుకోవాలి. దీని తర్వాత దేవుళ్లకు చందన తిలకం అద్ది కుంకుమ పెట్టి పసుపు వస్త్రాలు సమర్పించండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత గురు చాలీసా పారాయణం, దానితో పాటు గురు పౌర్ణిమ వ్రతకథను పఠించండి. విష్ణువు, లక్ష్మీదేవి, వేదవ్యాసులకు పసుపు రంగులో ఉండే స్వీట్లు, పండ్లు, పువ్వులు, కీర్ మొదలైన వాటిని సమర్పించండి. చివరగా స్వామికి హారతి ఇవ్వండి. జాతకంలో గురువు అనుగ్రహం కోసం గురుబలం పెరగాలంటే ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయడం, దాన ధర్మాలు చేయడం ద్వారా గురువు అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు. ఈ రోజున చేయాల్సిన పనులు. పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయినటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీనికోసం ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు సమర్పించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గురు పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణుల ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి మీ శక్తి మేరకు పసుపు రంగులో ఉండే పండ్లను దానం చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. గురు పౌర్ణమి రోజున గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున పసుపు రంగు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. సాయంత్రం వేళలో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకొని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి. పౌర్ణమి రోజు సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజున అస్సలు చేయకూడని పనులు. పౌర్ణమి రోజు దానం చేయడం చాలా శ్రేయస్కరం. అయితే ఈ రోజున ఇంటికి వచ్చిన బిచ్చగాళ్లను కూడా ఖాళీ చేతులతో తిరిగి పంపించకూడదని అంటారు. ఈ రోజుల్లో పేదలకు లేదా అవసరం ఉన్నవారికి వస్తువులను దానం చేయడం ద్వారా మీరు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు. అలాగే ఇంటికి వచ్చే వ్యక్తికి ఏదైనా దానం చేయండి. పౌర్ణమి రోజున వృద్ధులను, స్త్రీని పొరపాటును కూడా అవమానించకూడదు. త్రిమూర్తులను పూజించిన ఫలం దక్కుతుంది. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నా బిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. అయితే అంతటి గురువులను పూజించడానికి ఓ రోజు ఉండడం, దాన్ని గురు పౌర్ణమిగా జరుపుకోవడం చాలా విశేషం. వ్యాస భగవానుని స్మరించుకొని గురు పౌర్ణమి రోజు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గురు పౌర్ణిమ చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం. గురు పౌర్ణమి కథ. గురు పౌర్ణిమ విశిష్టతకు సంబంధించి ఒక చక్కని ప్రాచీన గాథ ఉంది.
పూర్వం వారణాసిలో ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉంటారు. ఆ బ్రాహ్మణుడి పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరు ఇద్దరూ కూడా ప్రతినిత్యం దైవారాధనతో, చింతనతో, భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు. వారు ఎన్ని పూజలు చేసినా సంతాన భాగ్యం కలగలేదు. అయితే ఒకరోజు వ్యాస భగవానుల వారు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగానది స్నానానికి వస్తారు. ఆ విషయం తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే వ్యాద మహర్షి దర్శనం చేసుకోవాలని ప్రతిరోజు 1000 కళ్ళతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వేదవ్యాసుడు ఒకరోజు భిక్షు రూపం ధరించి గంగానది స్నానానికి వెళతాడు. అది చూసిన వేదనిధి వ్యాసుని కాళ్ల మీద పడి నమస్కారం చేసుకోగా వ్యాసుడు ఆ భిక్షగాడు చేదరించుకుంటాడు. మహానుభావ, తమరు సాక్షాత్తు వ్యాస భగవానుల్లా ఉన్నారు. అందుచేతనే మిమ్మల్ని శరణ పొందాలని వచ్చాను. వేదనిధి మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డు వైపునకు నదిసెలా చూస్తూ ఇంకా అతనికి ఎవరైనా చూస్తున్నారేమో అని గమనించి అటు విమ్మట వెంటనే వేదనిధికి ఆప్యాయంగా చేరదీశాడు. ఆ తర్వాత వేదనిధికి ఏమి కావాలో కోరుకోమన్నాడు. తండ్రి గారి పితృకార్యము, దానికి తమరు బ్రాహ్మణుడై భోజనానికి మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటుంది. అందుకు మహర్షి ఆహ్వానాన్ని అంగీకరించడంతో వ్యాసుడిని కలిసిన సంతోషంతో ఇంటికి చేరుకున్న వేదనిధి తమ సతీమణికి గంగానది తీరాన జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో వేదనిధి దంపతులు ఇద్దరూ కూడా మహర్షిని సాధారణంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజలు చేసి దేవతార్చన, తులసి దళాలు, పువ్వులు సిద్ధం చేశారు. పూజానంతరం ఎంతో శుచిగా వంటకాలు చేసి వడ్డించారు. అనంతరం ఆ దంపతులు వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన ముని ఎంతో సంతుష్టులైన ఓ పుణ్య దంపతులారా, మీకు ఏమి వరం కావాలో కోరుకోమనగా తాము ఎన్నో నోములు వ్రతాలు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలగలేదు. ఆ మాటలు విన్న ముని త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయినటువంటి 10 మంది పుత్ర సంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత వారిద్దరికీ సంతానం కలుగుతారు. వ్యాసముని అనుగ్రహంతో సంతానం కలగడంతో సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు. ఆ తర్వాత అంత్యమున విష్ణు సాయుధ్యమును పొందారు. హిందూ మతంలో గురువు భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా ఉంటారు. వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు. కాబట్టి ఆయన మానవాళంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా 4 వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన్ను వేదవ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు. అందుకే వ్యాస పౌర్ణమి రోజున ఆ మహామునిని ప్రార్థించిన ఆయన అనుగ్రహం పొందుతారు. అలాగే గురుబలం పెరిగి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.